హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన రంగురంగుల కథను తీసుకొచ్చాను. మీరెప్పుడైనా ఆకాశాన్ని తాకే కొండను చూశారా? ఆ కొండమీద పక్షులు కూడా మనలాగే ఇళ్ళు కట్టుకుని, ముగ్గులు వేసుకుని జీవిస్తాయని మీకు తెలుసా? తెలీదా? అయితే రండి, మనమిప్పుడే ఆ మేఘాల కొండమీదకు వెళ్ళిపోదాం. సిద్ధంగా ఉన్నారా? అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవి నడిబొడ్డున వెండి మేఘాలను తాకుతూ నిల్చున్న ఒక భారీ పర్వతం ఉండేది. దాని పేరే మేఘాల కొండ. ఆ కొండ చూడటానికి ఎంత అందంగా ఉండేదంటే ఇంద్రధనుస్సు దిగివచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటుందా అన్నంత బావుండేది. ఆ కొండమీద ఒక అందమైన పక్షుల గ్రామం ఉంది. అక్కడ చిలుకలు, పావురాలు, పిచ్చుకలు, కాకులు, కోయిలలు, నెమళ్ళు ఇలా ఎన్నో రకాల పక్షులు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవించేవి. ఆ గ్రామంలో రోజు చాలా విచిత్రంగా, అందంగా మొదలయ్యేది. సూర్యుడు రాకముందే కోడిపుంజు కూసే కూతతో పక్షులన్నీ నిద్రలేచేవి. లేవగానే బద్ధకం లేకుండా పక్షులు తమ గూళ్లను, ఇళ్లను శుభ్రం చేసుకునేవి. మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఆ పక్షులు తమ గూటి ముందు రంగురంగుల పూలరేకులతో, ఆకులతో చక్కటి ముగ్గులు పెట్టేవి. ఆడపక్షులు ముగ్గులు పెడుతుంటే మగపక్షులు ఉదయాన్నే ఆహారం కోసం, పనికోసం బయల్దేరేవి. ఇక చిట్టి పక్షుల సందడి అంతా ఇంతా కాదు. అమ్మ పక్షులు తమ పిల్లలకు స్నానాలు చేయించి, చిన్న చిన్న సంచులను భుజాన తగిలించి పక్షుల బడికి పంపించేవి. అక్కడ ముసలి గుడ్లగూబ తాతయ్య పిల్లలకు ఎలా ఎగరాలి, గాలిలో ఎలా తేలాలి, ఏ పండు తియ్యగా ఉంటుంది అని పాఠాలు చెప్పేవాడు. సాయంత్రం అవ్వగానే అందరూ ఇళ్లకు చేరి కలిసి భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఆ గ్రామంలో చిట్టి అనే ఒక గిజిగాడు ఉండేవాడు. చిట్టి చాలా బుద్ధిమంతుడు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు. అదే గ్రామంలో రాజు అనే ఒక చిలుక ఉండేది. రాజుకి తన ఆకుపచ్చని రెక్కలన్నా, ఎర్రటి ముక్కన్నా చాలా గర్వం. పైగా బద్ధకం కూడా ఎక్కువే. ఎప్పుడూ పాటలు పాడుతూ, అల్లరి చేస్తూ కాలం గడిపేవాడు. ఒకరోజు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నీలిరంగులో ఉండే ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోయింది. చల్లని గాలి జల్మంటూ వీచడం మొదలయ్యింది. అప్పుడు పాఠాలు చెప్తున్న గుడ్లగూబ తాతయ్య ఆకాశం వైపు చూసి ఆందోళనగా ఇలా అన్నాడు. పిల్లలు జాగ్రత్త, పెద్ద తుఫాను రాబోతోంది. ఈరోజు బడికి సెలవు. అందరూ త్వరగా ఇంటికి వెళ్ళండి. మీ అమ్మనాన్నలకు చెప్పి గూళ్లను గట్టిగా చేసుకోండి, ఆహారం దాచుకోండి అని హెచ్చరించాడు. ఆ మాట వినగానే చిట్టి గిజిగాడు వెంటనే పనిలో పడ్డాడు. గట్టిపోచలను తెచ్చి తన గూడును మరింత గట్టిగా అల్లుకున్నాడు. వర్షం నీళ్లు లోపలికి రాకుండా ఆకులు కప్పాడు. కొన్ని పండ్లను, గింజలను తెచ్చి గూటిలో దాచుకున్నాడు. కాని రాజు చిలుక మాత్రం నవ్వి, ఓ తాత, నీకు చాదస్తం ఎక్కువైంది. ఇంకా వాన చినుకు కూడా పడలేదు. ఇప్పుడే ఇంత కష్టమెందుకు? రేపు చూసుకుందాంలే అంటూ పాటలు పాడుకుంటూ చెట్టు కొమ్మమీద ఊగుతూ ఉండిపోయాడు. చీకటి పడింది. అనుకున్నట్టే భయంకరమైన తుఫాను మొదలయింది. తధామ్మంటూ ఉరుములు, కళ్ళు మిరుమిట్లు గొలికే మెరుపులు వచ్చాయి. ఆకాశం చిల్లులు పడినట్లుగా వర్షం కుండపోతగా కురిసింది. చెట్లు ఊగిపోయేలా గాలి వీచింది. చిట్టి గిజిగాడు తన గట్టి గూటిలో వెచ్చని దుప్పటి కప్పుకుని తాను దాచుకున్న పండ్లు తింటూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తున్నాడు. తన ఇల్లు భద్రంగా ఉన్నందుకు సంతోషపడ్డాడు. కాని రాజు చిలుక పరిస్థితి దారుణంగా మారింది. బలమైన గాలికి రాజు కట్టుకున్న చిన్న గూడు పీలికలే ఎగిరిపోయింది. వర్షానికి రాజు పూర్తిగా తడిసి ముద్దయిపోయాడు. చలికి వణుకుతూ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని ఏడవసాగాడు. అయ్యో, తాత మాట విని ఉంటే, చిట్టిలాగా కష్టపడి ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా అని కన్నీరు పెట్టుకున్నాడు. రాజు ఏడుపు గాలి శబ్దంలో కూడా చిట్టికి వినిపించింది. చిట్టి గిజిగాడు తన గూటిలోంచి బయటకు చూశాడు. తన స్నేహితుడు ఆపదలో ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. రాజు, భయపడకు మిత్రమా, త్వరగా నా గూటిలోకి రా అని గట్టిగా పిలిచాడు. రాజు రెక్కలు రాకపోయినా కష్టపడి చిట్టి గూటిలోకి వెళ్ళాడు. చిట్టి వెంటనే తన మిత్రుడిని తువ్వాలుతో తుడిచి తినడానికి కొన్ని గింజలు ఇచ్చాడు. ఆ రాత్రి రాజుకి చిట్టి గూడే అమ్మ ఒడిలా అనిపించింది. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. బంగారు రంగులో సూర్యుడు వచ్చాడు. పక్షులన్నీ బయటకు వచ్చాయి. రాజు చిలుక చిట్టి గిజిగాడికి కృతజ్ఞతలు చెప్పాడు.
చిట్టి, నువ్వు నిజమైన మిత్రుడివి. అలాగే పని చేస్తేనే ఫలితం ఉంటుంది, బద్ధకం ఆపదను తెస్తుంది అని నాకు అర్థమైంది. ఇకపై నేను కూడా నీలాగే కష్టపడతాను అని మాట ఇచ్చాడు. అప్పటి నుండి ఆ పక్షుల గ్రామంలో అందరూ కష్టసుఖాలు పంచుకుంటూ, పిల్లలను బడికి పంపిస్తూ, సాయంత్రం అవ్వగానే ముగ్గులు వేసుకుంటూ చాలా ఆనందంగా గడిపేవారు. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటంటే, ఆపద రాకముందే జాగ్రత్త పడాలి. నేటి కష్టం రేపటి సుఖం. అలాగే కష్టంలో ఉన్నవారికి సాయం చేయడమే నిజమైన స్నేహం. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే మీ స్నేహితులకు కూడా ఈ కథను వినిపించండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కింద ఉన్న గంట సింబల్ని టంగ్ మని కొట్టండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా.